ఓం. 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 ఓం శ్రీరామ శరణం మమ 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 ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ మాత్రే నమః. మహాత్మా భగవన్ బ్రహ్మర్షి ఈ విధంగా యవ్వనం గడిచిపోతూ ఉన్నది. దేహమాత్రుణ్ణి అని నేను నిర్ణయం చేసుకొని ఈ దేహంలో ఉండే బాల్య యవ్వన వృద్ధాప్యాలనే అవస్థల్ని దర్శిస్తూ అవి నాకు చెందినవిగా, నావిగా, నేనే ఆ బాధలకి లేకపోతే సుఖాలకి గురవుతున్నాననే భ్రాంతితోటి ఈ జీవితం గడిచిపోతూ ఉన్నది అవిచారపరులైన వాళ్ళకి. కానీ నేను విచారాన్ని ఆశ్రయించి ఉన్నాను, విచారాన్ని వేడకుండా ఉన్నాను. ఆ నీడలో ఉన్న నాకు స్పష్టంగా బాల్య యవ్వన వృద్ధాప్యాలు అనేవి కానీ, ఈ దేహంలో అనుభవానికి వస్తున్న ఆయా అనుభూతులు కానీ, ఈ సర్వము కూడా వాస్తవానికి నా స్వరూపం కాదని నాకు తెలుస్తూ ఉన్నది. దేహం అనేది పాంచభౌతికమైన ఇంద్రియాలకి సంబంధించిన విషయానుభూతియే తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. ఈ విషయానుభవమే లోకం తప్ప లోకం అంటూ ప్రత్యేకంగా వేరేది ఏమి కనబడడం లేదు. కాబట్టి నాకు ఈ జగత్తు సత్యంగా కనబడడం లేదు, ఈ జీవితం సత్యం అనిపించడం లేదు. కానీ అనుభవానికి మాత్రం వస్తూ ఉన్నది వాస్తవం అనేది ఈ ఇంద్రియ సంవేదనల కారణం చేత, ఈ దేహావసరాల కారణం చేత, ఈ నేను ఇటువంటి వాడిని, వీరికి చెందిన వాడిని, నా కర్తవ్యం ఇది అనే ఈ అభిమాన భ్రాంతుల వల్ల కూడా నిరంతరం నేను కలవెల పెట్టబెడుతూ నా వాస్తవ స్వరూపానికి దూరం అవుతూ ఉన్నాను. మరుగుపడిపోతుంది నా వాస్తవ శరీరం నా దృష్టి నుంచి. కాబట్టి వీటన్నిటినీ కూడాను నేను గణించకుండా అదుపు చేయదలుచుకున్నాను. ఆయా అవస్థల వల్ల కలుగుతున్న ఏ కోరికని కానీ ఆదరించకుండా దానిని ఇలానే ఈ విచారణ మార్గంలోనే సాక్షి మాత్రంగా గమనిస్తూ దేనిని కోరకుండా, శారీరకంగా ఏ సుఖాలైతే ఇక్కడ గణించబడుతున్నాయో వాటిని వేటికి కూడాను పీట వేయకుండా, ఆదరించకుండా వెళ్ళగొట్టదలుచుకున్నాను. ఈ క్రమంలో నేను ఇప్పుడు ఉపరతిని అవలంబించి నన్ను నేను చూడదలుచుకున్నాను. ఇప్పుడు నేను దేహమాత్రుడుగా అనుభవానికి వస్తూ కనపడుతున్న నన్ను వివేచనతోటి కాదని చెప్పి ఎరిగి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఇలా చేయదలుచుకున్నాను. ఇలా చేస్తుండే ఈ క్రమంలో మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. నా అనుభవానికి, నా పరిశీలనకి అంది వచ్చినది. బాల్యము, యవ్వనము, యవ్వన లక్ష్యమైన స్త్రీ, ఇతరమైన విషయాలు, వీటి గురించి మీకు నా పరిశీలనకు వచ్చినదంతా ఇప్పటి వరకు మీ ముందు నివేదించుకున్నాను. ఇప్పుడు మూడవదైన చరమమైన వార్ధక్యము, జర అనే అవస్థ ఉన్నది. ఈ జర అనే అవస్థ ఎప్పుడు వచ్చి వాలుతుందో ఈ యవనంలో ఉండేవాడికి గమనం లేకుండానే వచ్చి వాలిపోతూ ఉంది.
బాల్యాన్ని యవ్వనాన్ని కూడాను ప్రక్కకి త్రోసి నేను వచ్చాను కాబట్టి నా పరివారం అంతా వచ్చి ఇప్పుడు ఈ దేహాన్ని ఆశ్రయించవచ్చు, నా చుట్టూ నన్ను కొలవచ్చు అని చెప్పి చెబుతూ ఉంటుంది. ఆ విధంగా అది ఆక్రమించుకుంటుంది. ఈ ముసలితనము అనే దాన్ని జయించగలిగిన వాళ్ళు నాకు ఎవరు కనపడలేదు. ఇక ముసలితనం వచ్చి ఆక్రమించిన తర్వాత దాని పరివారము బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు. ఎవరు వీళ్ళంటే ఆధులు వ్యాధులు, నిరాశలు, దురాశలు, లోభం మోహం మదం మాత్సర్యం, కామం క్రోధం, ఇవన్నీ కూడాను యవ్వన సమయంలో అయినా సరే అదుపులో ఉంటాయి కానీ ఈ ముసలితనం వచ్చేటప్పటికి అదుపులో ఉండవు. ఈ ముసలితనం రాజ్యం వెళ్ళేటప్పుడు ఈ లక్షణాలన్నీ కూడాను విచ్చలు విడిగా పనిచేస్తూ ఉంటాయి. ఏ ఇంట చూసినా, ఏ వృద్ధుణ్ణి చూసినా సరే ఇవే లక్షణాలు పొడజూపుతూ ఉన్నాయి. వీరిలో లోభం మెండు, నిత్య చింత మెండు, ఈ ఆస్తి ఏమవుతుందో, ఈ పదవి ఏమవుతుందో, ఈ కులాచారం ఏమవుతుందో, ఈ నా జీవితం ఏమవు ఏం కాబోతుందో, ఈ నా సంతతి, నా భార్య ఇత్యాది, ఈ నా స్వజనం అంతా కూడాను వారి గతి ఏమి కానున్నదో, నేను లేకపోతే వీళ్ళు జీవితాన్ని ఎలా గడుపుకుంటారు అనే చింతతోటి మొదలై క్రమంగా కార్యభారాన్ని పెంచుకుంటూ వారి కోసం అని చెప్పి అధికంగా సంపాదించాలని, అధికంగా కూడబెట్టి నేను పోయినా సరే వీళ్ళు బాగుండాలని కోరుకుంటూ రోగాలతోటి ఇతర చింతలతోటి బాధపడుతూనే మరలా కాలంగాని కాలంలో ధన సంపాదన కోసం, పదవీ సంపాదన కోసం, బల సంపాదన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ ముసలితనం. కానీ ఆ ప్రయత్నాలన్నీ నిష్ఫలం అయిపోతూ ఉంటాయి సహజంగా. కారణం ఏమిటి అంటే ముసలితనం రావడంతో పడుచుదనంలో ఉండే ఆ ప్రభావము, ఆ బలము అన్నీ కూడాను క్షీణించిపోతూ ఉన్నాయి. శరీరం విశ్రాంతిని కోరుతూ ఉంటుంది దేహం, కానీ లోపల చింత దానికి అవకాశం ఇవ్వదు. ఈ కారణం చేత ఈ వృద్ధుడు నిరంతరం ధనాన్ని దాచటం, రక్షించడం, ఎవరికి ఇవ్వాలనే చింతనలో ఉండడం, ఇది లేకపోతే నాకు జీవితం ఎలా గడుస్తుంది, ఇది నాకు కావాలని చెప్పి ఆలోచనలో ఉండడం, వయసుకు తగని ఆలోచన చేస్తున్నాడు కాబట్టి తాను చేయలేని వాటి గురించి కూడా ఆశపడుతూ తక్కిన వాళ్ళు నా పనులు చేయబని అడుగుతూ ఉండడం కారణం చేత తక్కిన వాళ్ళకి అతడు లోకువైపోతాడు. ఒకప్పుడు తన శాసనంలోనే ఉన్న భార్య, సంతానము, బంధువులు, సేవకులు వీరందరూ కూడా అతడి కోరికలను చూచి ఈసడించి నవ్వుతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు. అతని మాట చెల్లుబాటు కాదు. చెల్లుబాటు కానందువల్ల హృదయం దహించుకొని పోతూ ఉంటుంది. నరకంలో పడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తన ఊర్లో తాను ఉన్నట్లు, తన ఇంట్లో తాను ఉన్నట్లు, తన స్వస్థితిలో, తన స్వాధీనంలో తాను ఉన్నట్లుగా తనకి కనపడదు. ఈ కారణం చేత నిరంతరము కష్టమే. సహాయకులు ఎంతమంది ఉన్నా సహాయం చేయి పొనుకున్నా సహాయాన్ని దీనుడై పొందుతాడు. పొంది మరుక్షణమే ఇదంతా లభించింది కదా, ఇప్పుడు ఇలా కావాలి అని కోరిక కోరటంతో వాళ్లే విముఖులైపోతూ ఉంటారు. అవలక్షణాలని చెప్పి చెప్పబడేవి ఏవైతే ఉన్నాయో, ఏ లక్షణాలైనా సరే వార్ధక్యంలో అవి కొంచెం మెండవుతాయే తప్ప బలం లేదు కదా అని చెప్పి వీడిపోవు. అతడి ఆఖరి శ్వాస తీసుకునేంత వరకు కూడాను ఈ అవలక్షణాలు అతన్ని విడిచిపెట్టవు. ముసలితనం ప్రవేశించడంతో భార్య కూడా అతన్ని అప్పటి వరకు కూడా అతడి చేరువలో ఉంటూ అతడే కావాలని కోరుతూ ఉన్న ఆమె కూడా అతన్ని ఏసరించుకోవటం మొదలు పెడుతుంది, గౌరవించదు. వీటికి కారణం ఏమిటంటే అతడు జ్ఞానవంతుడు కానందువల్ల జ్ఞానాన్ని కేవలం మాటల్లో మాత్రమే ధారణ చేసి ఆయా అవసర సమయాల్లో అనవసరమైన వాటిని ఉపయోగిస్తూ జ్ఞానవాక్యాలు అయితే పలుకుతుంటాడు కానీ
అనుసంధానం లేకపోతే స్పష్టమైన అనుభవం అనేది మాత్రం అతడు పొందడు, ఆచరణ అనేది ఉండదు. ఈ కారణం చేత అతడు చెప్పేదానికి అతడు కోరేదానికి వ్యత్యాసం కనపడుతూ ఉన్న కారణం చేత కాస్త ఓపికతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అతడి మాటని సరుకు చేయరు. ఈ కారణం చేత అతడు అవమానించబడుతున్నాడని, లోకమంతా అనుకుంటుంది, అతడు కూడా అనుకుంటూ ఉంటాడు ముఖ్యంగా. ఈ కారణం చేత పెద్దలు నిరాదరణకు గురయ్యారని చెప్పి సమాజంలో కూడా కనపడుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి జరుగుతున్నది ఏమిటంటే, వారి స్థితికి సంబంధించిన కోరికలు కాకుండా వారికి సాధ్యం కాని కోరికలు చిన్నపిల్లల్లాగా కోరుతూ ఉంటారు ఆ సమయంలో. అందుకనే వృద్ధాప్యాన్ని కూడా ద్వితీయ బాల్యం అని చెప్పి పిలుస్తూ ఉండటం నేను గమనించాను. అది వాస్తవమే. తన ఇంట తన జీవితమే తీసుకుంటున్న తన పనివాళ్ళు కూడా మాట వినరు. తన వలన జన్మ తీసుకొని తన వలనే పెంచి పోషించబడి ఇప్పుడు ఒక స్థితిలో గట్టిగా బ్రతుకుతున్న పిల్లలు మాట వినరు. ఎంతో కాలం నుంచి తననే ఆశ్రయించుకొని ధర్మానికి కూడా తానే ఆశ్రయమై ఉండగా తనను ఆధారం చేసుకొని బ్రతుకుతున్న భార్య కూడా మాట వినదు. ఇక బంధువులు పెత్తనం ఎవరైతే వారి మాట వింటారో తప్పితే ముసలి వాళ్ళ మాట వినరు. పెత్తనం ఉన్నంతసేపే బంధుత్వాలు, పెత్తనం లేనప్పుడు బంధువులు అలా పూచిక పూలలాగా తీసి ప్రక్కన పెట్టేస్తారు. ఇక శ్రేయోభిలాషులు, నేను ఈ ముసలితనంలో ముసలివాని యొక్క శ్రేయస్సును కోరే ఎవరైనా సరే ఇలా ఉండు అలా ఉండు అని చెప్తూ ఉంటే నీకు విసుగు కలిగి నీ నీ చింతలు, నీ బాధలు, అదేవిధంగా నీ ఆశయాలు, ఆలోచనలు, వీటన్నిటి మధ్యలో సంఘర్షణ జరుగుతూ ఉండగా వాళ్ళు శ్రేయోభిలాషులే అయినప్పటికీ కూడాను ఆ మాటలు తనను గురించి వాళ్ళు నిస్వార్థంతో చెప్తూ ఉన్నారనే సంగతిని గుర్తించి కూడాను దానిని భరించలేక వారిని కూడా విసుక్కోవడం జరుగుతుంది. ఆ కారణం చేత వారు కూడా క్రమక్రమంగా దూరం అయిపోతూ ఉంటారు. తిరిగి వచ్చి చేరి మరలా ఏమన్నా కొంచెం వింటాడేమో అని చెప్పి చెప్పడానికి పూనుకుంటారు. అది స్త్రీ అయినా పురుషుడైనా ముసలితనం ఆక్రమించిన తర్వాత వినరుగాక వినరు. ఎందుకు వీరికి ఈ దుస్థితి, ఇటువంటి స్థితి సంభవిస్తూ ఉందంటే, బాల్య యవనాలలో ఒంట్లో శక్తి ఉండే కాలంలో చేయవలసిన ఉత్తమ జ్ఞాన సంపాదన, ఆత్మప్రాప్తి అనే దాన్ని చేయనందువల్ల, జీవన్ముక్తిని సాధించనందువల్ల వీళ్ళకి ముసలితనం అత్యంత దుర్భరంగా, నరకంగా కనిపిస్తూ ఉన్నది. దృశ్యభ్రాంతి పోనందువల్ల ముసలితనం చాలా కష్టంగా ఉంటూ ఉన్నది. ఏ మానవుడైతే బాల్య యవన అవస్థల్ని చక్కగా సత్సంగంలో గడిపివేశాడో, పెద్దల సేవలో గడిపివేశాడో, సుజ్ఞాన సంపాదన కోసం అని చెప్పి వెచ్చించాడో అతడికి ముసలితనం వరం. కారణం, అతడికి సహజంగా జర వల్ల వచ్చే ఆ కాంక్ష అనేది జ్ఞానపరంగా మెండవుతుంది తప్ప అంతకుముందు ఆదరించని ఇతరమైన కోరికల పరంగా, అజ్ఞానపరంగా మెండవదు. జ్ఞానపరంగా కోరిక మెండైనప్పుడు అతడి మనసు నిరంతరం శాంతిని అనుభవిస్తూ ఉంటుంది. అటువంటి కార్యక్రమాల ఎందు అతడికి ఆసక్తి ఉంటుంది. ఆ కారణం చేత అతడు అందరి చేత కోరబడుతూ ఉంటాడు. అతని నోటి మాట కోసం అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విధంగా అతడికి ఇంటి మీద పెత్తనం కాకుండా లోకం మీదనే పెత్తనం వస్తుంది. లోకం మీద పెత్తనం వచ్చిన వాడికి బంధువు కానివాడెవడు, స్నేహితుడు కానివాడెవడు. కానీ నా ఇల్లు నా పెట్టె, నా నట్ర, నా నగ నా నట్ర, నాది నీది, జాగ్రత్త చేసుకోవాలని ఇటువంటి ఆలోచనలు కలిగిన వాడికి అందరూ కూడా దూరం అయిపోతారు. కానీ అతడు ఆ స్థితిలో అతడు గమనించలేడు. గమనించిన కొద్ది ఉన్న కొద్ది సమయంలోనే ముందు శారీరక అవసరాల గురించి గందరగోళం అవుతూ ఉంటాడు. ఇప్పుడు నాకు తిండి ఎవరు పెడతారు, నేను అడిగిందే పెడతారా, వాళ్ళు వండుకున్నది పెడతారా, వాళ్ళ రుచి ప్రకారం వండుకుంటారా, నా అవసరాన్ని బట్టి వండుకుంటారా, ఎలా జరుగుతుంది, పోనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతారా లేకపోతే పెట్టరా, ఇంతకాలం నేనే కదా సంపాదించాను, చూడండి నా ఇంట నాకే తిండి లేకుండా పోయింది, బయటకు వెళితే ఇంకా అసలే ముట్టదు, దొరకదు. ఈ విధమైన చింత కలుగుతుంది. నా ఇంటిని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను,
నా తర్వాతనే కదా ఎవరైనా, ఇటువంటి ఆలోచన. ఈ కారణం చేత నిజానికి నిత్యము కూడాను అన్ని సౌకర్యాలు అమరి ఉన్నా కూడా ఆ సౌకర్య కాలంలో వాటిని అవసర కాలంలో ఆ తిండి విషయమే కానీ మరొకటే కానీ అది పూర్తి చేయటం, తక్కిన తీరిక సమయం అంతా కూడాను ఈ చింతల్లో గడపడం. ధన చింత, దారా చింత, పుత్ర చింత, ప్రభావ చింత, ప్రాబల్య చింత, ఈ చింతల్లో గడుపుతూ ఉంటాం. తన మాట చెల్లుబాటు కావాలని కోరుకోవటం, పెద్ద వయసు కదా అని చెప్పి గౌరవభావంతో ఎవరైనా చేరవస్తే వాళ్ళకి పనులు చెప్పడం, వాళ్ళ సమయాన్ని పాడు చేయటం, ఈ విధంగా అందరూ విముఖులైపోయి చేసుకోవటం ఈ వృద్ధాప్యంలో కనపడుతున్న దుర్లక్షణం. కాబట్టి స్వామి, ఈ శరీరాన్ని నేను అనుకోవడం వల్ల ఈ దుస్థితి సంభవిస్తూ ఉన్నది. ఈ శరీరం నేను అనుకోవడం వల్ల బాల్యంలో చాపల్యము, యవ్వనంలో కామము, వార్ధక్యంలో మరలా చాపల్యము, మరలా దుశ్చింతలు వచ్చి ముసురుకుంటూ ఉన్నాయి. దేహం నేను కాదని గమనించిన తర్వాత నేనేమిటో స్పష్టంగా నాకు తెలుసుకోవాల్సిన అగత్యం ఏర్పడి ఉన్న తర్వాత ఇక ఆటంకంగా ఉన్న ఈ శత్రువుని, దేహం అనే దేహానుభవం అనే శత్రువుని నేను ఎందుకు ఆదరిస్తాను? కాబట్టి దీన్ని నేను త్రుంచివేయదలుచుకున్నాను. ఈ దేహంతో నాకు పని లేదు. ఈ బాల్య యవన వృద్ధాప్యాలు అనేవి ఇక నాకు ఎటువంటి బంధువులు కారు. పరమజ్ఞానాన్ని ఉపదేశించగలిగే వాళ్ళు, పరమ జ్ఞానంతో జీవన్ముక్తులై సంచరిస్తున్న వాళ్ళు, వీరితోటి సాంగత్యం కడు దుర్లభం. కానీ దొరికిందా, ప్రాణాలకు తెగించైన వారితోటే నడవాలి. ఇదిగో మీరు నాకు లభ్యమయ్యారు. ఈ క్షణంలో మీకు నా దగ్గర ఉండే బాధనంతా కూడా వెళ్ళగలుగుతూ ఉన్నాను. ఈ పని ఇప్పుడు నేను పూర్తి చేసుకున్నట్లయితే ఈ లోకం నడిచిన తీరుగానే నేను కూడా ఈ బాల్య యవన వృద్ధాప్యాలు అనే వాటికి గురై వృద్ధాప్యం సమీపించడంతో, వృద్ధాప్యం ప్రవేశించడంతో ఇంకేముంది, ఇంతకాలం నేను చేసినవన్నీ కూడాను ఇప్పుడు నన్ను చుట్టుకుంటాయి. ఈ లోకంలో కాకపోయినా పరలోకంలో అయినా నన్ను వెంటాడకుండా ఉంటాయా? ఎటువంటి నరకం ప్రాప్తించబోతూ ఉన్నదో, కావలసినంత పుణ్యకార్యం చేశానో లేదో అసలు చేసినట్లు గుర్తే లేదు. చేసినవి కూడాను అరకొరగా చేసినట్లుగా ఉన్నది. అవి ఎంతవరకు ఉపయుక్తం అవుతాయో, ఎప్పుడు జీవితంలో అవి కావాలి ఇవి కావాలనే తిరిగాను కదా నేను, నా గతి ఏమి కానున్నదో అనే బాధ తప్పనిసరిగా ఉంటుంది. ఆ బాధకి నేను గురి కాదలుచుకోలేదు. నిరంతరం చిన్న పిల్లల మాదిరి తిండి చింత అనేది, ఏదేది తింటే నేను ఆరోగ్యంగా ఉంటాను, తింటే నా శరీరం బలంగా ఉంటుంది, నేను ఆరోగ్యంగా ఉంటాను, నా పనులన్నీ చేసుకోగలుగుతాను, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటాను అని అనుకుంటూ అన్ని విషయాలకి అందరి మీద ఆధారపడుతూనే అందరినీ అదలిస్తూనే తాను మాత్రం నిరంతరం చింతలో మునిగిపోవటం అనేది వృద్ధాప్య లక్షణం. ఈ స్థితి నేను కోరను, నేను దాంట్లోకి చేరను, అది నా దగ్గరికి రానివ్వను. ఒకవేళ ఇది బలవంతంగా వచ్చి ఈ అవస్థలన్నీ కూడాను ఈ శరీరం మీద ఎలా అయినా పడుతూ ఉన్నాయి కాబట్టి అది తప్పనిసరి స్థితి కాబట్టి ఆ సమయాల్లో వచ్చే ఆ చింతల్ని నేను ఆదరించను, దేనిని కోరను. ఒకవేళ ఈ శరీరం వృద్ధి పొందుతూ బలంగా ఉన్నందువల్ల ఈ దుస్థితి సంభవిస్తుంది, ఈ కోరికలన్నీ కలుగుతున్నాయి అనుకుంటే దీనికి మేత వేస్తే కదా ఇది బలపడేది, కాబట్టి దీనికి నీరు కానీ ఆహారం కానీ ఇవ్వను. ఇంకప్పుడు నన్నేం చేస్తుంది అది? ఇంకా గమనిస్తుంటే చాలా మందికి వృద్ధాప్యంలో సకల సౌకర్యాలు అమరి ఉంటాయి. ఏది కావాలంటే అది లభ్యమయ్యే స్థితి ఉంటుంది, ఆటంకం లేని స్థితి ఉంటుంది. కానీ పెను ఆటంకం జర, ముసలితనం అనేది శక్తిని తీసివేసి ఉంటుంది కానీ భోగ ఆశ ఉంటుంది, భోగాసక్తి ఉంటుంది, కానీ భోగించే శక్తి మాత్రం ఉండదు. ఇక వాడి పరిస్థితి ఎలా ఉంటుంది స్వామి? పదార్థం మీద ఇష్టం ఉన్నది, పదార్థ లభ్యత ఉన్నది, పదార్థాన్ని భోగించే శక్తి లేదు, నీరసపడిపోతాడు, ఏమీ చేయలేడు. పళ్ళు లేవు, ఇష్టమైన గట్టి పదార్థం దొరికింది, మధురమైన పదార్థం, కానీ దాన్ని ఏమీ చేయలేడు, చూస్తూ నిలబడటం తప్ప. ఇటువంటి ముసలితనం
ఈ శరీరం నేను అనుకుంటే కదా వస్తూ ఉన్నది. కాబట్టి ఈ శరీరం నాకు అవసరమా? ఈ ముసలితనపు బాధలు నాకు అవసరమా? ఈ బాధలు కూడాను బాల్య యవ్వనాల్లో సత్సంగం చేయని వాడికి కదా కలుగుతున్నాయి. కాబట్టి అందరిలాగా నేను కూడాను ఈ రాజ కార్యాలు నెరవేర్చటం, ఈ రాజ్య పరిపాలన చేయటం, ఈ దర్పాన్ని నిలబెట్టుకోవటం, రాజ్య సంపదను పెంచటం, ఈ కార్యక్రమంలో ఉండనా? లేక నన్ను నేను తెలుసుకోనా? ఏది సుఖవంతం అవుతుంది? ఈ ముసలితనం రావటం తోటే శత్రువులు ఎక్కడి నుంచో రానక్కర్లేదు. ఎంత రాజుగారికైనా సరే, బంటుకైనా సరే, సామాన్య జనుడికైనా సరే, రోగాలనే శత్రువులు అలా వచ్చి కమ్ముకుంటాయి. ఒకటి కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఇంకో 10 ఎన్నైనా సరే వచ్చి ఈ రోగాలు ముసలితనంలోనే ఆక్రమిస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా సరే శరీరంలో బాధలు అనేవి పెరుగుతూ ఉంటాయి తప్పితే తగ్గవు. అయినా సరే బ్రతకాలనే పేరాశ. ఈ శరీరం పడిపోతుందని తెలుసు. ఈ ముసలితనం మరణం వరకు తీసుకువెళ్తుందన్న సంగతి తెలుసు. అయినా సరే ఇది వెనక్కి మళ్లింపజేసి యవనంలోకి ప్రవేశింపజేయాలనే చాలా చిత్రమైన, వ్యర్థమైన, దుష్టమైన ప్రయత్నం ప్రతి చోట కనిపిస్తున్నది. ఇటువంటి భ్రాంతిలో నన్ను అగ్నుల్లాగా తిరగమంటారా? ఉండమంటారా? వీరు నాకు రోజు అందరూ వచ్చి చెబుతున్నది ఏమిటి? భోంచేయండి, ఉత్తమమైన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, ఇదిగో ఈ జలంతో పావనం చేసుకొని వచ్చి ఈ పనులు చేయండి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనండి, మీకోసమే అని చెప్పి ఈ వినోదోత్సవం ఏర్పాటు చేశాం, మీరు లేకపోతే అక్కడ శోభ లేదు అని చెప్పి అంటూ జయ జయధ్వానాలు చేస్తూ స్తుతులు పాడుతూ వీళ్ళందరూ చేస్తున్న ఈ పని వల్ల నేను పొందే లాభం ఏమిటి? నష్టం కాక. మహాత్మా సంధ్యా సమయం సమీపించడంతో చీకటి చటుక్కన వచ్చి దానిని కౌగిలించుకుంటూ ఉంది. ఈ ముసలితనం శరీరాన్ని ఆక్రమించడంతో మృత్యువు కౌగిలించుకుంటూ ఉన్నది. ముసలితనం దేహాన్ని ఆక్రమించకుండా ఉండడం అనేది నా కంటికి ఎక్కడా లోకంలో కనపడడం లేదు. ఒకవేళ శాశ్వత యవ్వనాన్ని పొందుదాం అనుకున్నా కూడా జీవితకాలం ఉన్నంత కాలము కూడా జీవితానికి అంతం కనిపిస్తూ ఉన్నది. మరణించకుండా ఉండేవాళ్ళు ఎవరు నాకు కనబడడం లేదు. ఇంత మాత్రం దానికి క్షణకాలపు ఆనందం దానికి ఈ పాటంతా ఎందుకు అవసరం? కాదు, చేసేదేముంది, అది అలానే చెయ్యి అని చెప్పి ఒక ఒక సిద్ధాంతం ప్రకారం అనుకున్నా సరే దాని తర్వాత ఏం జరగబోతుందో తెలియకుండా బ్రతకటం ఎంత మాత్రపు సమంజసమైన విషయం అది. ఈ శరీరం అనే చెట్టు మీద ఒక తెల్లని పువ్వు అలా విచ్చుకుంటుంది. అది శిఖరాగ్రంలో ఉంటుంది. నడినెత్తి మీద ఆ శిరోజములు తెల్లబడటంతో అక్కడే కూర్చొని ఉన్న కోతి ఇక్కడ ఏదో పువ్వు పూసిందని చెప్పి చటుక్కుని దాన్ని పట్టుకొని నిలిపేస్తుంది. ఏమిటా కోతి అంటే మృత్యువు. ఈ మృత్యుదేవత చటుక్కున ఆ పువ్వుతోటి జరిగే పూజని కోరుకుంటుంది. దానిని ఆ పువ్వుని తనకు తానే కోసుకొని నివేదన చేసుకుంటుంది. ఎవడు కోరి ఆ మృత్యుదేవతకి ఆ పువ్వుని నివేదించాలని కోరుకోరు, పనిచేయరు. కానీ దేవతే అయినప్పటికీ ఒకరు నివేదించకపోయినప్పటికీ తానే గ్రహిస్తూ ఉంటుంది మృత్యువు. ఇది ఆ ముసలితనంలో తల ముగ్గుబుట్ట అయిపోవడంతో ఈ పని జరిగిపోతూ ఉన్నది. అదే గుర్తు. వెంట్రుకలు నరుస్తున్నాయని చెప్పి చెప్తుంటే కనప నెరుస్తుంటే ఏమిటి గుర్తు అంటే అవస్థలు మారుతూ ఉన్నాయి. బాల్యము యవనము గతిస్తూ ఉన్నది. శక్తి క్రమంగా సన్నగిల్లిపోతుంది. క్రమక్రమంగా సామర్థ్యాలు తగ్గిపోతాయి. ఇంకా అనేక అనేక అవలక్షణాలు వచ్చి కూర్చుంటాయి.
రోగాలు తలుపు తడతాయి. ఇదే కదా ఇక్కడ సంకేతం దానికి. అయినా సరే మనకి లేదు. దానికి కావాలంటే కృత్రిమంగా వర్ణం మార్పు చేసుకొని, అంటే రంగులు వేసుకొని, నేను ఇప్పుడు బానే ఉన్నాను అనుకుంటాడు దేహమాతుడైన వాడు. వీడి అజ్ఞానాన్ని చూచి నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావటం లేదు. వాడి మీద జాలి వల్ల, వాడికి బాగుండాలనే కోరిక వల్ల నాకు ఏడుపు వస్తూ ఉన్నది. వినకుండా వాడు అదే పనిలో ఉండటం చూసి నవ్వు వస్తూ ఉన్నది. ఏం చేయాలి? నేను మాత్రం ఇటువంటి అవహేళనకు గురయ్యే మానసిక స్థితిని నేను కలిగి లేను కాబట్టి నాకు ఇబ్బంది లేదు. నేను దీనిని వదిలివేస్తున్నాను. ఇదిగో అందరూ పొగుడుతూ ఉన్న అందమైన ఈ దేహం, దృఢమైన ఈ దేహం, ఉత్తమమైన ఈ జన్మ, అంటే చక్రవర్తి కుమారుడిగా వచ్చిన ఈ జన్మ, ఇవేవి కూడా నాకు దేహంతోటే ఆధారపడి ఉన్నాయి కాబట్టి, ఈ దేహం యొక్క దుస్థితి ఇలా ఉన్నది కాబట్టి దీనికి నాకు విలువే లేదు. ఈ జన్మకి విలువ కలుగుతుంది అంటే నన్ను నేను స్పష్టంగా దర్శించినప్పుడు. వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఇది మిథ్య అయి ఉన్నప్పటికీ ఎందుకు బంధించి వేస్తూ ఉన్నది? మరొక గతి ఎందుకు నాకు కలగడం లేదు? ఆ వాస్తవం ఏమిటి? దీని మాటను ఉన్న పరమ వాస్తవం ఏమిటి? అది నాకు తెలియాలి. నేనెవడినో నాకు అర్థం కావాలి. నేను దశరథ కుమారుణ్ణి అంటే ఈ దేహమాత్రుడిగా అలా కావచ్చు, కానీ దేహం నేను కానప్పుడు నేను దశరథ కుమారుణ్ణి ఎలా అవుతాను? మరొకరినైనా ఎలా అవుతాను? అసలు ఈ నిర్దేశాలన్నీ అనుభూతి మాత్రాలే కాబట్టి వీటన్నిటికి విలువ ఏమున్నది? మహాత్మా, క్షణకాలం బాల్యం, క్షణకాలం యవ్వనం, క్షణకాలం వార్ధక్యం. బాల్య యవ్వనాల్లో సాధించబడనిది వార్ధక్యంలో సాధించబడటం అనేది అరుదు. బాల్య యవ్వనాల్లో మారని మనస్సు వార్ధక్యంలో మారటం అనేది కుదరని పని. ఇక్కడ భయం మెండవుతుంది కాబట్టి తను అనుకునే జ్ఞానానికి, తెలివితేటలకి పెద్దపీట వేసుకుంటూ దాని ద్వారానే తను తాను రక్షించుకుంటున్నాననే భ్రాంతిలో మనుజుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఆ కారణం చేతనే ఇన్ని విపరీతాలు కనిపిస్తున్నాయి ఈ లోకం అంతటా కూడా. లోకం వాస్తవం కాదని చెప్పి తెలియదు. ఆ తెలియని కారణం చేత, తెలివి లేని కారణం చేత పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి, పరివారానికి వారికి ఇది ఇవ్వాలి, వీరికి ఇది ఇవ్వాలి, ఇంకేదో సంపాదించి పెట్టాలి, వీళ్ళకి అన్యాయం జరగచ్చు కాబట్టి వీళ్ళకి ఈ ఆస్తిపాస్తులు జాగ్రత్తగా వీళ్ళకి అప్పజెప్పాలి అనే ఈ చింతలతోటే గడిచిపోతూ ఉన్నది. ఏది వాస్తవం కాదో వాస్తవాన్ని, ఆ ఆ అవాస్తవాన్ని వాస్తవం అని చెప్పి నమ్ముతూ దానిలోనే లక్ష్యాలు ఏర్పరచుకొని ఉంటూ ఉండే ఈ ముసలితనం ఏమి సౌందర్యం కలిగి ఉన్నది? దీంట్లో సాధించబడేది ఏమున్నది? ఇటువంటిది అందరి చేత ఈసడించబడటమే సబబు కదా. దాంట్లో దోషమేమున్నది? ఎవరైనా ఈసడించితే అదే జ్ఞానవాక్యాలతోటి, పరమజ్ఞాన స్పృహతోటి, నిరంతరం శాంతితోటి వర్తించే మహానుభావుడైన వృద్ధుడు ఎవరైనా ఉంటే గనుక అతడు జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు కూడా అయి ఉన్నాడు కాబట్టి, కార్యవృద్ధుడు కూడా అయి ఉన్నాడు కాబట్టి అతడు ఆదరణీయుడు. అతడు సర్వము సంపాదించి ఉన్నాడు. అతడు ఎవరికి ఎంతైనా ఇవ్వగలడు. నేను ఆ స్థితిని దర్శిస్తాను తప్ప, ఆమోదిస్తాను తప్ప, ఈ విధంగా ప్రాపంచిక చింతతోటి ఇది వాస్తవం కాకపోయినప్పటికీ వాస్తవం అని నమ్మే జనాల మాదిరిగా నేను ఉండలేను స్వామి. ఈ శరీరం నాకు అవసరం లేదు. ఈ లోపల ఈ వివేచనతోటే నాకు పని జరిగిందా, జరుగుతుంది. లేదనుకుంటే తిండి నీళ్లు ఎటు ఇవ్వను కాబట్టి ఇది అలానే మాయమైపోతుంది. అవహేళనకు మాత్రం నేను గురికాను. నన్ను వేదన వదిలిపోకపోవచ్చు కాక, నిరంతరం చింతలో నేను మునిగి ఉండవచ్చు కాక, నాకేమీ దొరకటం లేదని, ఏమీ సాధించటం లేదని 10 మంది నుంచి నాకు మాటలు వినపడితే వినపడవచ్చు కాక, నాకు వచ్చే నష్టం ఏం లేదు. జరిగిపోయిన నష్టం ఏదో, జరగకూడని నష్టం ఏదో జన్మ దాపురించడంతో జరిగింది. నేను ఈ శరీరం అనే బోనులో బంధింపబడి ఉన్నాను. ఈ శరీర అనుభవం లేకుండా ఉండటం అనేది కుదరటం లేదు. దీన్ని ఆపితే గాని బయటపడను. కాబట్టి స్వామి, కర్తవ్య బోధ చేయండి. నేను దర్శించిన ఈ
విషయాన్ని, ఈ వాస్తవాన్ని వాస్తవమో కాదో మీరే తెలియజేయండి. తెలియజేసి ఇప్పుడు నేను చేయదగిన విషయం ఏమిటో నాకు బోధించి ఉపదేశించి నన్ను రక్షించండి, నాకు సహాయం చేయండి. ఈ ముసలితనంలో అన్ని అపశకునాలే, నిరంతరం భయాలే, బాధలే. కాబట్టి ఈ వార్ధక్యం అనేది నాకు నచ్చటం లేదు స్వామి. ఏ అవస్థ కూడాను దోషరహితమై కనబడడం లేదు. ఒక్క సత్సంగంతో ఉండే అవస్థ తప్ప. సత్సంగంతో నేను ఇప్పటి నుంచే ఈ కౌమార ప్రాయం నుంచి యవనమంతా కూడాను గడిపివేశానా, ముసలితనం నన్ను పీడించదు. నాకు ఇంకా శోభనే ఇస్తుంది తప్ప ఈ శరీరానికి నన్ను బాధించదు. మీ ఓట్లు పొందిన ఆ ముక్తి పదాన్ని నేను పొందానా, ఆ తర్వాత చెప్పుకోవటానికి ఏమున్నది? ఎవరు ప్రబోధిస్తారు? కాబట్టి స్వామి, నేను కోరుతున్న కోరిక అది. ఇది మీరు తీర్చగలరా? నేను చెప్తున్న దాంట్లో ఏమైనా అసత్యం అనేది ఏమన్నా ఉందా? అసంబద్ధమైనది ఏదైనా ఉన్నదా? ఈ శరీరాన్ని అంగీకరించి ఈ జీవితం లేదా సుఖం ఉందనుకొని ఈ యవ్వనాన్ని అవిచారంతో అలా విషయ సుఖాల్లోనే గడిపివేస్తూ చివరికి అకస్మాత్తుగా మహామోటుగా ఈ ముసలితనం అనేది వచ్చి ఈ శరీరం మీద పట్టడంతో ఇక యవన అనుభవం నశించిపోయి అనుభూతిగా మాత్రమే మిగిలిపోయి పూర్వపు జ్ఞాపకంగా మాత్రమే, కానీ బలీయమైన కోరికగా ఇంకా పెనవేసుకొని ఉండగా శక్తి లేని ఆ అశక్తత అనే అనుభవాన్ని ఇచ్చే వార్ధక్యం వచ్చి కూర్చున్న తర్వాత చుట్టూ రోగాలు పీడలు అనే బాధ్యతలు వచ్చి బరువుగా మీద పట్టడం తోటే నేను ఏం చేయగలుగుతాను? ఇది నాకు వద్దు స్వామి. అప్పుడు మృత్యువు మాటి మాటికి అలా తుంగి చూస్తూ ఉంటుంది. దాని దర్శనం చాలా కష్టమైంది. వస్తుందేమో, కనపడుతుందేమో, కనపడ్డా మృత్యుదేవత మరి శరీర త్యాగమే తప్ప, శరీరాన్ని వదిలిపెట్టడమే తప్ప మరొక గత్యంతరం అనేది లేనే లేదు. దర్శనం కానంత వరకే తప్ప మృత్యు దర్శనం అయిన తర్వాత బ్రతికేవాడు ఒక్కడు కూడా కనబడడం లేదు. కాబట్టి స్వామి, ఇటువంటి ముసలితనాన్ని అనుభవించడానికి నేను పూనుకోను. ఈ ముసలితనం సుఖం కావాలంటే ఇదిగో ఇటువంటి విచారణతోటే గడపడమే ఉత్తమమైనది. ఈ రాజ్యం అవసరం లేదు, ఈ సంపదలు అవసరం లేదు, ఈ మహారాజు పదవి అవసరం లేదు, ఈ మహారాజు గారి పుత్రుడిని అనే గౌరవం కూడా నాకు అవసరం లేదు. నన్ను ఒక మనిషిగా మీరు గణించకపోయినా పర్వాలేదు. కారణం, నేను ఈ దేహమే కాదు కదా. మీరు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? దేన్ని సన్మానిస్తూ ఉన్నారు? దేన్ని అవమానిస్తూ ఉన్నారు? దేనితోటి వ్యవహరిస్తూ ఉన్నారు? కాబట్టి ఈ విషయం సుస్పష్టం. కాబట్టి నా వివేచనతోటి నేను బ్రతకాలి. కాబట్టి నేను ఈ విధంగానే ఉంటాను మహాత్మా. ఖచ్చితంగా మరణమే వస్తుందని చెప్పి తెలిసినా కూడా, వినష్టమైపోక తప్పదని చెప్పి తెలిసినా కూడా, ఇంకా దీని మీద ఆశ ఏమిటి? చాలా చిత్రంగా ఉంది ఈ బ్రతుకు, ఈ జనాల యొక్క ఆలోచన. స్పష్టంగా ముత్తాతలు తాతలు మరణించడం చూస్తూ ఉన్నాం. పెద్దవాళ్ళు ఎందరో గతించిపోవటం చూస్తూ ఉన్నాం. తోటి వాళ్ళు కూడా రకరకాల కారణాల చేత గతించిపోవటం చూస్తూ ఉన్నాం. తనకంటే పిన్నలైన వాళ్ళు కూడా గతించిపోవటం చూస్తూ ఉన్నాం. మరణం అనేది ధ్రువంగా ఉన్నది, జీవితమే అధ్రువంగా ఉన్నది. మరణం ధ్రువంగా ఉన్నది, సుఖము చంచలంగా ఉన్నది. మరణం ధ్రువంగా ఉన్నది, ముక్తి దుర్లభం అయిపోయింది. బంధం మాత్రం దృఢంగా ఉన్నది. ఒక చిన్న ఆలోచనే బంధాన్ని కలుగజేస్తూ ఉన్నది. కాబట్టి ఆలోచనలు వదిలిపెట్టి వేస్తాను నేను.
నీకు మరణం లేదు అని చెప్పి ఎవరైనా నాకు భరోసా ఇవ్వగలరా? ఆసరా ఇవ్వగలరా? అట్లయితే ఈ శరీరాన్ని నిరంతరం యవ్వనంలో ఉంచగలరా? వార్ధక్యం ఆక్రమించకుండా చేయగలరా? నిరంతరం ఆరోగ్యాన్ని మాత్రమే ఈ శరీరంలో ప్రసాదించగలరా? ఇది ఎక్కడైనా ఎప్పుడైనా జరిగినదా? లోకాలకన్నిటికీ పుట్టుక ఉందని చెప్పి వినపడుతూ ఉన్నది కదా. లోకాలకే పుట్టుక ఉన్నప్పుడు లోకం లోపల ఉండే వస్తువు పుట్టినదే అవుతున్నది. పుట్టిన ప్రతిదానికి గిట్టక తప్పదు. లోకాలు కూడా నాశనం అవుతూ ఉన్నాయని కాబట్టి అందరూ నాశనం అవ్వాల్సిందే కదా. అన్ని మాయమైపోవాల్సిందే కదా. ఇది కదా వాస్తవం. అసలు చూస్తే ఈ దేహము కేవలము భ్రాంతి వల్ల కలుగుతున్న స్థూల అనుభవమే తప్ప వివేచన చేసి చూస్తే స్థౌల్యం అనేది కేవల సాపేక్షత. ఈ విషయం కూడా నాకు స్పష్టంగా అర్థమైనది. అయినా మీ నోట వినదలుచుకున్నాను. మీ మీరు చెప్పే వివరణ ఇంకా స్పష్టంగా ఉంటుందనే ఆశ నాకు ఉన్నది. ఈ కోరిక నాకు సహజంగా వచ్చి పడింది కాబట్టి దీన్ని నేను తీర్చుకొనక తప్పదు. సహజమైన కోరిక ఎప్పుడైనా సరే బలీయంగా ఉంటుంది, మీకు తెలియనిది కాదు. కాబట్టి మహాత్మా, నాకు ఈ దేహం లేదు, దేహము నేను కాను, దేహంతో నాకు పని లేదు. నాకు కావాల్సింది పరమజ్ఞానము, నా వాస్తవ స్వరూప అనుభూతి. ఇది మాత్రమే నాకు కావాలి. దీనిని మీరు ప్రసాదించగలరా? ఇంకా నేను చెప్పవలసింది చాలా ఉన్నది. వార్ధక్యం గురించి కొంచెం మాత్రమే మీకు చెప్పాను. నిజానికి దీని గురించి, దీని అవలక్షణాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఈ లోకంలో కనపడే మహామహా శబ్దాలన్నిటినీ మించిపోయి వార్ధక్యంలో కలిగే దగ్గుల శబ్దం ఎక్కువగా ఉంటుంది. ఈ ఓంకారం మారుమ్రోగటమైన ఇళ్లలో కనపడదేమో గాని దగ్గులు దగ్గకపోవటం అనేది మాత్రం ఉండదు. ఇందులో సుఖం ఉంటుందా అంటే దుఃఖమే ఉంటుంది. కానీ అది వచ్చి పైన పడితే ఎవడు ఏం చేయలేకపోతూ ఉన్నాడు. కుర్రతనంలో మందులకు అది లొంగుతుంది, త్వరగా పోతుంది. ముసలితనం పెరిగే కొంది అది మందుకు కూడా లొంగదు. కానీ ఆశ చావదు. ఈ దుస్థితి నాకు వద్దు మహాత్మా. నన్ను రక్షించండి. నన్ను రక్షించడం ద్వారా నా వైపు ఆశగా చూస్తున్న వీరందరినీ కూడా రక్షించండి. నేను ఏ జ్ఞానాన్ని పొందానో అదంతా వీరితోటి కలిసే పంచుకుంటాను. వీరందరితోటి, వీరందరికీ కూడాను ఉపదేశిస్తాను. నా బాటను బట్టి నడవదలుచుకున్నారు కాబట్టి నన్ను అనుసరించే ప్రతి ఒక్కడు కూడా నేను పొందే ఉత్తమ గతినే పొందుతాడు. మహాత్మా, ఉత్తమంగా ఉండమని చెబుతున్న మీరందరూ కూడా నాకు ఆ ఉత్తమత్వాన్ని ప్రసాదించగలిగేటైతే ప్రసాదించండి. తద్వారా నా మీద ఆశ పెట్టుకున్న అందరూ కూడాను ఉత్తమ స్థితికి చేరుతారు. నన్ను అనుసరించే వాళ్ళు నాతోటే కదా ఉంటారు. కాబట్టి నన్నొక్కడిని ఉద్ధరించండి, వీరందరూ కూడా ఉద్ధరించబడతారు. వాస్తవం ఏమిటో తెలియజేయండి. ఇంకా చెప్తాను మహాత్మా. నమస్కారం. జై సద్గురు.